ఏపీలో 2019 తర్వాత ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో చేంజ్ చేయడం జరిగింది. చిన్న చిన్న రోగాల నుంచి ఓపీని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చికిత్సను అందించే విధంగా కార్పొరేట్ ఆసుపత్రులను ఆదేశించడం జరిగింది. అది మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఆరోగ్యశ్రీ మీద చికిత్స పొందేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోబోతున్నాయి అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. దీనికి గాను ఈ ప్రైవేట్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించినటువంటి యూనియన్ వీళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రైవేట్ ఆసుపత్రులు ఏవైతే ఈ చికిత్స అందిస్తున్నాయో ఈ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు పెండింగ్ పెట్టినటువంటి నేపథ్యంలో దాదాపుగా ఒక 1500 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉందని, వీటిని ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదని, అలాగే ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ఈహెచ్ఎస్ ద్వారా అందించే సేవలకు కూడా ఇప్పటి వరకు 50 కోట్లు మాత్రమే అందించడం జరిగిందని, ఇంకా అందించాల్సింది ఉందని ఇప్పటికే సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయడం జరిగింది అని చెప్పి ప్రభుత్వ పెద్దలు ఈ నెల 2వ తేదీన ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు డబ్బులు అయితే ప్రైవేట్ ఆసుపత్రుల ఖాతాల్లో జమ కానటువంటి నేపథ్యంలో ఇంకా సేవలు అందించలేము, బకాయిలు చెల్లించిన తరువాతనే ఈ సేవలు అందిస్తాము అని చెప్పి వారు తేల్చి చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. వెంటనే బకాయిలు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. మరి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి తీసుకువచ్చినటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకం మరి నిరుపయోగం కానుందా? పేదవాడి కళలను వారికి ఆరోగ్యాన్ని అందించలేకపోతుందా అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం ముందు చూపుతోటి కొన్ని ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకోవటం జరిగింది. దీని ఫలితంగానే మీరు చూసినటువంటి పరిస్థితి కనుక గమనించినట్లయితే మండల స్థాయి జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో పిహెచ్సిలుగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా ఉన్నటువంటి వాటిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలుగా మార్చడం జరిగింది ఇప్పటికే. అలాగే జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు తగ్గట్టుగా ఎక్విప్మెంట్ను కూడా సిద్ధం చేయడం జరిగింది. డాక్టర్లు కూడా నియమించబోతున్నారు. అంటే ఆరోగ్యశ్రీ సేవలను చిన్నగా తగ్గించుకుంటూ వస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలోనే పూర్తి స్థాయిలో అన్ని రకాల సదుపాయాలను వైద్యాన్ని పేదలకు అందించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేయటానికి ప్రణాళికలు రచించుకోవడం జరిగింది. ఇంకా ఈసారికైతే బకాయిలు చెల్లించి ఇంకొన్నాళ్ళు ఆరోగ్యశ్రీ అయితే నడిపించవచ్చేమో కానీ భవిష్యత్తులో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పూర్తి స్థాయిలో అన్ని రకాల సదుపాయాలు అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది.